మిత్రమా, నువ్వు ఎంత చదువుకున్నావో నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. నీవు ఎంత నేర్చుకున్నావో నీ ప్రవర్తనలో ఉంటుంది. మిత్రమా, మంచి మాట. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. నాన్న ప్రపంచాన్నే నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. మిత్రమా, అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బతికితే అది జీవితం, చచ్చినా కూడా బతికితే అది నీ మంచితనం. మిత్రమా, నిజం తెలుసుకోండి. మనం ఉండడం కొన్ని రోజులు మాత్రమే. ఈ కొన్ని రోజుల్లో కోపం, ఆవేశం, మూర్ఖత్వం, నేను అనే అహంకారం మరియు ఇంకెన్నో, వీటి నుండి బయటపడండి. మిత్రమా, ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దానిని అలానే ఉంచండి. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. మిత్రమా, విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. మిత్రమా, నీ కష్టాలను, కడగండ్లను స్వశక్తితోనే అధిగమించాలి. మీకు సహాయపడే వారెవరు మీకు ఎల్లకాలం తోడు ఉండలేరు. మిత్రమా, సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజ తీరును బట్టి మనిషికి సంస్కారం అలవడపడుతుంది. మిత్రమా, అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు. ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక్క విషయాన్నే పదే పదే చెప్తారు. ఎందుకంటే వారి దగ్గర ఒక్క విషయమే ఉంటుంది కనుక. మిత్రమా, ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలకెత్తుతుంది. నీ ఆలోచనలు మంచివి అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలుస్తావు. మిత్రమా, మిత్రమా, పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీకి చేరలేము. మిత్రమా, జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేము. మిత్రమా, మిత్రమా, ఒక్కసారి ఆలోచించు. ఎవరేమన్నా సైలెంట్గా ఉన్నానంటే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేక కాదు, నా వాల్యూ తెలియని వారి దగ్గర ఎంత వాగినా వేస్ట్ అని. మిత్రమా, నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు, కాబట్టి ఎవరి అభిప్రాయం కోసమో నీ ఆశయాన్ని మార్చుకోవద్దు. నీ కష్టంలోనూ నిజాయితీ ఉంటే అంతిమ విజయం నీదే. మిత్రమా, మిత్రమా, భరించే వారిని తెగించే వారిగా మార్చవద్దు. వారు తెగించడం మొదలు పెడితే వారిని ఎవరూ తట్టుకోలేరు. ఇదే జీవిత సత్యం. మిత్రమా, ఇప్పుడు ఉన్న కాలంలో ఊసరవెల్లిలాగా రంగులు మారినట్లు వాళ్ళ అవసరం ఉన్నంతసేపుగా మాట్లాడతారు, అవసరం తీరాక ముఖం చాటేస్తారు. ఇదే లోకం తీరు. నువ్వు కొడుకుగా ఉన్నప్పుడే నీ బాధ్యతను అలవాటుగా చేసుకో. లేకపోతే నువ్వు తండ్రివి అయ్యే సమయానికి నీ బాధ్యత బరువెక్కుతుంది. డబ్బు, పరపతి, సంపత్తి, అధికారం ఇవన్నీ అడ్డుముండేవి మాత్రమే. ఇల్లు మారుతూ ఉంటాయి. చిరునవ్వు, ఆత్మీయత, ప్రేమ ఇవి మాత్రమే సొంతవి. ఉన్న చోటే ఉంటాయి. మిత్రమా, డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, ఎప్పటికీ మరవలేనిది తండ్రి కష్టం. మిత్రమా, గాలి మన కంటికి కనిపించకపోవచ్చు, మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సహాయం వలన ఒకరికి జీవితంలోనైనా సంతోషం వస్తే చాలు. మిత్రమా, మంచి మనసుతో చేసిన స్నేహం, మంచి మనసుతో చేసిన సహాయం ఎన్నటికీ వృధా కావు. మిత్రమా, మనల్ని నిందించే వాళ్ళని, మన కన్నీళ్లకు గమనించే వాళ్ళని, మన కష్టాలను పట్టించుకొని వారిని విస్మరించే ధైర్యంతో ముందుకు సాగడమే జీవితం అంటే.
మిత్రమా, మనసులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. సంపాదించే తెలివి ఉన్నోడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు, భవిష్యత్ గురించి భయపడు. కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏమీ లేదు. మిత్రమా, నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళే ఎక్కువ. మాటలతో అమృతం పంచి మనసులో విషయం దాచుకునే ప్రపంచం ఇప్పుడు. మిత్రమా, విమర్శలకు దరిచేరకుండా ఉంటే విజయం దరిచేరుతుంది. విజయం పెంచుకుంటే వికాసం లభిస్తుంది. జీవిత సత్యం: 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒక మంచి పుస్తకం కొనుక్కొని చదవటం ఎంతో మేలు. మిత్రమా, దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు, కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా? ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కనుకరించదు. చెడు తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమై మనల్ని విజయతీరాలకు చేర్చుతుంది. ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. మనిషి జీవితం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులు ఉన్నా కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదేంటి? అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తాడు. మనిషి ఎక్కడ గెలుస్తాడో ఎక్కడ ఓడిపోతాడో ఎవరికి తెలియదు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. అసూయ, అహంకారం అదొక భయంకరమైన మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరు, ఇతరులను సుఖపడనివ్వరు. ఇది జీవిత సత్యం. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్లకు మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డా మనసు కొన్నాళ్లకు మనల్ని నమ్మటమే మానేస్తుంది. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి, చిన్న మాటలు చాలు పెను యుద్ధాలవ్వడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి, ఒక స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి. మనకు చేతనైనా చేత కాకపోయినా ఎదుర్కోవలసిన యుద్ధమే జీవితం. అది మనల్ని చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. మనం క్రింద పడే కొద్దీ అది యుద్ధమే. మనం ఎప్పుడు అయితే పడి లేస్తామో అదే చరిత్ర అవుతుంది. మిత్రమా, నమ్మకం కోల్పోయిన తర్వాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్న నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి. మిత్రమా, స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అన్ని విషయాలకు బయటపడి చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, కానీ వాళ్ళ ప్రేమ జీవితకాలం ఉంటుంది. మిత్రమా, సమాజంలో అందరికీ ప్రతిదీ వివరించాలని ప్రయత్నించవద్దు. కొందరి వారు ఏమి కోరుకుంటారో అదే వింటారు, కానీ నేను చెప్పిందే వినాలి అనుకుంటే అది నీపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతావు. మిత్రమా, సముద్రం అందరికీ ఒకేలాగా కనిపిస్తుంది, కానీ విజ్ఞానం తెలిసిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేసే వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసే వారికి సముద్ర కెరటాలతో శరీరాన్ని తడుపుతాయి. మానవ జీవితం కూడా అంతే, కానీ మనం వెళ్ళే గమ్యం వేరు. జీవిత సత్యం: మిత్రమా, నీ ఆర్థిక విషయాల గురించి ఇతరులతోటి ఏ విధంగా మాత్రం చర్చించకు. నీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది నీపై ఈర్ష్యకు దారి తీస్తాయి. బాగుండకపోతే నీవు వారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది.